హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్టీసీ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చిందండి. అదేంటంటే 10th క్లాస్ అర్హతతో మీకు 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే విధంగా డ్రైవర్ పోస్టులు అండ్ వివిధ రకాల పోస్టులు, చాలా రకాల పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇది భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. 3035 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తున్నారండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ TGS ఆర్టీసీ నుండి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. అది ఏంటంటే న్యూస్ పేపర్స్లో కూడా ఇచ్చారు. అది ఏంటంటే TGRTCలో 3035 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. అంటే ప్రభుత్వం నిర్ణయించిందంట. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము. అండ్ మనకి VC సజ్జనార్ గారు కూడా మనకి ట్వీట్ చేశారనమాట. ఏమనంటే ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తిస్తూ సంస్థలో 3035 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. అండ్ ఇది ఏంటి అంటే మనకి సంస్థలో 2012 నుండి ఇప్పటి వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదంట. దాదాపు 12 ఏళ్ళ తర్వాత ఇది రిక్రూట్మెంట్కి ఇస్తున్నారనమాట. 3035 పోస్టులు అంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూడండి, తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలకు భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3035 ఉద్యోగాలు అనమాట. అందులో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ పోస్టుల డీటెయిల్స్ ఇచ్చారు. డ్రైవర్స్కి 2000 పోస్టులు ఉన్నాయి, శ్రామిక్కి 743, డిపో మేనేజర్స్ ఆర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్స్ 25 అండి, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఇంజనీర్ సివిల్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 6 అండ్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి భర్తీ చేస్తున్నారు. అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా రావాలండి. అది వచ్చిన తర్వాత మనం వీడియో క్లియర్గా ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేద్దాము. మీకు డ్రైవర్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ అర్హత సరిపోతుందండి. అండ్ ITI చేసిన వాళ్ళేమో శ్రామిక్ పోస్టులు అంటే ఏం లేదు, మీకు టెక్నీషియన్స్ ఉంటారు కదా, మనకి ఏదన్నా మైనర్ రిపేర్స్ వచ్చినా కూడా బస్లో ఎలక్ట్రీషియన్స్ కానీ, ఎలక్ట్రికల్ వెల్డింగ్ కానీ, ఈ విధంగా ఉంటారు కదా మెకానిక్స్ కానీ, వీళ్ళు అనమాట. ఈ పోస్టులకి ITI చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉంది. మీకు డ్రైవర్కి 30,000 పర్ మంత్ వరకు వస్తుందండి. అదేవిధంగా శ్రామిక్ పోస్టులకి 25,000 పర్ మంత్ వస్తుంది. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మనము డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఫీజు ఇవన్నీ కూడా మనము క్లియర్గా వీడియో చేసి పెడతాం.